ఇది ఎవరి కోసమా, ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగించే యాత్ర, సిలువను గుర్తు చేసుకోవాలి. కన్నీరు కాచమ్మా, అప్పుడు తలలో పైకెత్తి పరిశోధించుకోవాలి. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచిన మరి ఒకరు. వెనక నుండి గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, యేసయ్యా బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమా, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడే దయగల పాత్ర, ఆ కరుణామయుడే దయగల పాత్ర. పిల్లలను ప్రార్థన చేసుకుందాము. ఇక్కడ ఉన్నటువంటి రొట్టెను యేసయ్య శరీరంగా మార్చున్నట్లుగా, ఇక్కడ ఉన్నటువంటి పానీయాన్ని ప్రభు రక్తంగా అభిషేకించినట్లుగా పిల్లల విశ్వాసంతో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధుడిని యేసయ్యా మీకు వందనాలు. ఈ 9వ మాసములో నాయన ఇక్కడ ఉన్నటువంటి నాయన ఈ రొట్టెను మీ శరీరంగా మార్చండి. ఇక్కడున్న ఈ పానీయాన్ని మీ రక్తంగా అభిషేకించండి. ఎంతమంది బిడ్డల ప్రభువా మీ శరీరం తినాలని, మీ రక్తం త్రాగాలని, మీతో సహవాసం కలిగి మీ నిత్య జీవానికి వారసులుగా ఉండాలని సిద్ధపడి వచ్చారు. వీళ్ళందరూ పరిశోధించుకుంటుండగా స్వామి మీరు బలపరచండి, దీవించండి. మీ శరీరం తింటున్న వారికి, త్రాగుతున్న వారికి నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి ఈ బంగారు పట్టణంలో చేరే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అందరూ శిలువ ధ్యానములో ఉందాం.